ఫ్రెండ్స్, మీరు ఒకరోజు ఉదయం లేవగానే మీకు జాబ్ లేదు, మీ అకౌంట్లో డబ్బులు లేవు, మీ ఫ్యామిలీ మీ మీదనే ఆధారపడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది సినిమా స్టోరీ కాదు, చాలామందికి రియల్ లైఫ్. ఫ్రెండ్స్, మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? లేక తర్వాత చూసుకుందాం అనుకునే వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీ జీవితంలో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ అంటే ఏమిటి? ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ బిల్ అనే అనుకుంటున్నారా? ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ బిల్లు మాత్రమే కాదు, సడన్గా జాబ్ లాస్ అవ్వడము, మెడికల్ ఎమర్జెన్సీ, మనకు బిజినెస్లో లాస్ రావడము, మన ఫ్యామిలీ క్రైసిస్లోకి వెళ్ళిపోవడము, అనుకోని ఖర్చులు రావడము, ఇవన్నీ ఎమర్జెన్సీ కిందకే వస్తాయి. ఎమర్జెన్సీ అనేది ముందుగా చెప్పి రాదు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీ ఫైనాన్షియల్ బాడీకి ఆక్సిజన్ లాంటిది. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 రకాల మనుషుల గురించి చెప్పుకుందాం. రాము అనే వ్యక్తికి మంచి శాలరీ వస్తుంది, కానీ సేవింగ్స్ లేవు. సడన్గా జాబ్ పోయింది. అప్పుడు ఏమవుతుందంటే అతనికి 2 మంత్స్లోనే అప్పులు అనేవి పెరిగిపోతాయి. సీత అనే అమ్మాయికి పెద్దగా శాలరీ రాదు, చిన్న చిన్న సేవింగ్స్ చేసింది. అప్పుడు ఆమె జాబ్ సడన్గా పోయినా ఆమెకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎందుకంటే సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కామెంట్లో చెప్పండి. జనరల్గా ప్రతి ఒక్కరికి ఎంత ఎమర్జెన్సీ ఫండ్ అవసరం అవుతుందంటే, వాళ్ళకు 6 మంత్స్ శాలరీ రాకపోయినా సరే వాళ్ళ జీవితం సాఫీగా సాగాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ను ఎలా మొదలు పెట్టాలి అంటే, మొదటగా చిన్న అమౌంట్ స్టార్ట్ చేయండి. ఆ అమౌంట్ను సేవ్ చేసుకోవడానికి సపరేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి. మంత్లీ ఖచ్చితంగా కొద్దిగా ఎమర్జెన్సీ ఫండ్ను సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది చేసే మిస్టేక్లు ఏమిటంటే, మనకు సేవింగ్స్ లేకుండా జీవిస్తాము, ఎమర్జెన్సీ ఫండ్ను వాడుకుంటాము, క్రెడిట్ కార్డు మీద ఎక్కువగా డిపెండ్ అవుతాము. జనరల్గా క్రెడిట్ కార్డ్ అనేది ఎమర్జెన్సీ కాదు, ఇట్ ఈజ్ ఎ ట్రాప్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎక్కడ పెట్టాలంటే, సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే లిక్విడ్ ఫండ్స్ లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పెట్టుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఒక సేఫ్టీ లాంటిది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని సేవ్ చేసుకోవడం వలన మీ ఫ్యామిలీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఒక ఇన్స్టెంట్ చాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి. ఫ్రెండ్స్, ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ను పెట్టుకోవడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.